హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. చూస్తున్నారు కదా ఈ కాయల్ని. ఈ కాయలు చాలా మందికి తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చండి. తెలియని వారి కోసము చెప్తున్నాను. ఇవి చెమ్మకాయలు అంటారు, తమ్మకాయలను కూడా అంటారండి. ఇవి మా టెర్రస్ గార్డెన్లో కొన్ని కాయలు అయితే కాసాయి. ఆ కాయలతో నేను ఇప్పుడు మీకు కూర అయితే చేసి చూపిస్తాను. చాలా బాగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇది కూరగాయ జాతిలో ఒకటండి, తీగ జాతికి చెందిన మొక్క. తీగలాగే పెరుగుతుంది, చిక్కుడుకాయ తీగలాగే. దీని కాయలు సుమారు 2 అంగుళాల వెడల్పు వరకు ఉంటాయి. పొడుగు అయితే 1 అడుగు వరకు ఉంటాయి. ఇవి కత్తి ఆకారంలో ఉండడం వల్ల దీన్ని ఇంగ్లీష్లో స్వర్డ్ బీన్ అని కూడా అంటారు. ఇవి మన సౌత్ ఇండియాలో ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా సాగు చేయరండి. ఇళ్లల్లో ఇలా పెంచుకున్న వాళ్ళే వండుకు తింటూ ఉంటారు. మార్కెట్లో రేరుగా వస్తూ ఉంటుందండి. వచ్చినప్పుడు మాత్రం మీరు తీసుకొని కాయనైతే వండుకొని తినండి. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కనుక మేము చేసుకుంటున్నాము, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇవి లేతగా ఉన్నప్పుడే కోసుకు తినాలండి. ముదిరిపోతే గింజలు చాలా పెద్ద గింజలు అయిపోతాయి, గట్టిగా ఉంటాయి. వాటిని మనము కాల్చుకొని కానీ ఉడకబెట్టుకొని కానీ తినొచ్చు. ఈ విధంగా ఉంటాయి గింజలు, పింక్ కలర్లో ఉంటాయి. ఇవి విత్తనాన్ని బట్టి సైజు ఉంటాయండి. ఒక కాయ పెద్ద కాయ ఉంటే పెద్ద గింజలు, చిన్న కాయ ఉంటే చిన్న గింజలు అలా ఉంటూ ఉంటాయి. అయితే ఈ గింజల్ని మనము పనస గింజలు ఉడకబెట్టుకుని తిన్నట్టుగా తినొచ్చు. అలాగే పనస గింజలు కూర చేసుకుంటాం కదండి, అలా కూడా చేసుకుని తినొచ్చు. పచ్చిగా ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది. ఇవి నేను విత్తనానికి అట్టి పెట్టుకున్నాను 2 కాయలు. అవి ముదిరిపోయి పండువారిపోయాయి. సరే అయితే విత్తనానికి ఉంటాయి కదా అని అట్టి పెట్టాను. ఈ విధంగా కడుక్కొని పక్కల నార తీసేయాలండి. సైడ్కి చాకుతో గీస్తే ఈ విధంగా నార అయితే వస్తుంది. మన చిక్కుడుకాయకి అయితే ఎలా ఒలిస్తే నార వస్తుందో అలా 2 పక్కల నార వస్తుందండి. ఆ నార తీసివేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకున్నాను నేను. ఈ విధంగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే 1 చెంచా వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని వేయించుకోవాలి. చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసి వేయించాలండి. అలాగే ఇందులో వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలండి 1 గుప్పెడు తీసుకొని పొట్టు తీసి ఒలిచిపెట్టుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. అల్లం చిన్న ముక్కలు చేసి వెల్లుల్లి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాణిలో మనము సన్నగా కోసి పెట్టుకున్న చెమ్మకాయ ముక్కలు వేసుకోవాలండి. వీటిని చెమ్మకాయలు అంటారండి, కొన్ని ప్రాంతాల్లో తమ్మకాయలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవి మాత్రం బజార్లో మిగతా కూరగాయల్లా రోజు దొరకవండి, ఎక్కడో ఒకసారి దొరుకుతూ ఉంటాయి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి కొద్దిగా ఆయిల్ వేసి 2 నిమిషాలు వేయించాలండి. తర్వాత నీళ్లు పోసేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. చాలా మెత్తగా మగ్గించుకోవాలి. తర్వాత ఈ పప్పు దినుసులు, వేరుశనగ గుళ్ళు, అల్లము, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ ఇవన్నీ కూడా మనము ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ చిక్కుడుకాయ ముక్కలు ఉడికాయ లేదో చూద్దామండి. నీరు ఎగిరిపోవచ్చిందండి, ఇంకొద్దిగా నీరుంది, ఇంకా కొద్దిగా ఉడకాలండి. మళ్ళీ మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకుందాం. చూద్దామండి ఉడికిందో లేదో. ఇప్పుడు ఇప్పుడైతే మెత్తగా ఉడికిపోయిందండి. ఇవన్నీ మరొక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసేసుకోవాలండి. ఈ విధంగా ఉడికించి పెట్టుకుంటే బాగుంటుందండి, తొందరగా అయిపోతుంది పని. ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర వేసేసి 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు 4 వేసుకున్నానండి. ఇవి బాగా వేగనివ్వాలి. ఈ కూర కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఉల్లిపాయలు వేగలేదో చూద్దామండి. ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి, బాగా ఎర్రగా వేగక్కర్లేదు. తర్వాత వీటిలో టమాటా ముక్కలు వేసుకోవాలండి. 2 పెద్ద టమాటాలు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా మెత్తబడేటట్టు ఉడికించుకోవాలి. 1/2 చెంచా పసుపు వేయాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా ధనియాల పొడి. ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలండి. మనం ఉడికించినప్పుడు కొద్దిగా నీరు ఏమన్నా ఉంటే ఆ నీరుతో పాటు వేసేయండి. మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికిందేమో చూద్దామండి. మెత్తగా ఉడికిపోయిందండి, నీరు కూడా బాగా ఎగిరిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక పొడిగొట్టి పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లిపాయలు, అల్లము, పల్లీలు, పప్పులు, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ముందుగా 1 గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి, సన్నగా తరిగింది.
తర్వాత ఈ పొడి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కలిపేసాం కదండి, బాగా కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించి సర్వింగ్ బౌల్కి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కూరని అన్నంలోకి, చపాతీల్లోకి, జొన్న రొట్టెలోకి ఎలా తిన్నా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే, కమ్మగా ఉండే ఈ చెమ్మకాయ కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మార్కెట్లో మీకు కనపడితే కనుక తప్పకుండా చేసుకొని తినండి. రుచిగా ఉండే, కమ్మగా ఉండే చెమ్మకాయ కూర మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.